ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటున్నటువంటి ప్రతినిధులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. మనం సుమారుగా 12 గంటల సమయానికి ఈ రౌండ్ టేబుల్ను ప్రారంభించుకున్నాం. ఇప్పుడు 2:10 కావస్తున్నది. ఇంకా మన అతిథులు ఇద్దరు తాటి వెంకటేశ్వర్ గారు మాజీ శాసనసభ్యులు, వారితో పాటు ఈ రౌండ్ టేబుల్కి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్, పార్లమెంటరీ ఫ్లోర్ లీడర్ వద్దిరాజు రవిచంద్ర గారు కూడా మాట్లాడాల్సింది. 2 గంటల 10 నిమిషాల పాటు సుమారుగా మా తమ్ముడు పురుషోత్తంతో సహా, నాతో సహా 26 మంది ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడడం జరిగింది. 2 గంటల 10 నిమిషాల పాటు మాట్లాడినాం. ఇంకో 20 నిమిషాలు నాకు తెలిసి కొనసాగుతుంది. ఎవ్వరు కూడా ఇక్కడి నుంచి లేవలేదు. అందరూ కూడా చాలా శ్రద్ధగా ఈ యొక్క సమావేశంలో పాల్గొన్నాం. ఎందుకంటే ఇది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఒక అంశం కాబట్టి, ఈ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఒక అంశం కాబట్టి మనందరూ కూడా కలిసికట్టుగా ఈ విషయంలో ముందుకు సాగాలనేటువంటి ఒక పట్టుదలతోనే అందరూ కూడా ఇక్కడ కూర్చొని అందరూ కూడా ప్రసంగించేటువంటి ఒక ప్రయత్నం చేశారు. ఇక్కడటువంటి అందరినీ చూస్తూ ఉంటే విద్యార్థి సంఘాల నాయకులు, కళాశాల యాజమాన్యాలు, కళాశాల లెక్చరర్ యూనియన్స్, బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాలు, సిపిఐ సిపిఐఎంఎల్, మాస్లైన్, బీఆర్ఎస్ పార్టీ, వీళ్ళందరినీ ఒక్క వేదిక మీద చూసినప్పుడు ఒక బతుకమ్మను చూసినట్టున్నది. ఒక బతుకమ్మని ఏ రకంగా అయితే అడవిలో ఉన్నటువంటి తీరొక్క పువ్వును తీసుకొచ్చి మనం అందంగా పేరుస్తామో, ఆ రకంగా రకరకాల రాజకీయ పార్టీలు, రకరకాల సిద్ధాంతాలకు సంబంధించినటువంటి సంస్థలకు సంబంధించినటువంటి వ్యక్తులుగా మనందరం కూడా ఇక్కడికి ఒక దగ్గర కూర్చున్నప్పుడు అది ఎంతో అందంగా కనబడతా ఉన్నది. మనందరి దారులు వేరు కావచ్చు, కానీ లక్ష్యం ఒక్కటే, ఈ తెలంగాణలో ఉన్నటువంటి బీద బడుగు బలహీన వర్గాల ఆదివాసీ దళిత గిరిజన బిడ్డలను ఏ రకంగా ముందు తీసుకెళ్లాలనేటువంటి ఒక లక్ష్యం మీద మనందరం కూడా పనిచేస్తా ఉన్నాం. మరి ఒక్క ఆహ్వానం అందిస్తే మీ అందరూ కూడా ఇక్కడికి రావడం నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైనటువంటి ఒక అంశం. మొన్న ఒక ఆడబిడ్డకు సంబంధించినటువంటి ఒక తండ్రి నల్గొండ రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతూ ఒక మాట చెప్పడం జరిగింది. నేను ఒక తండ్రిగా చెప్తున్నా, ఫీజు రీయింబర్స్మెంట్ ఆగితే ఈ కళాశాల ఫీజులు మేము కట్టలేము. ఈరోజు ఒక సాధారణ ఇంజనీరింగ్ కళాశాలలో చదవాలంటే ఏడాదికి 1,50,000 2 లక్షల రూపాయలు అవుతున్నాయి, మినిమం చెప్తున్నానే. ఇంకా పెద్ద యూనివర్సిటీలో చదవాలంటే కేవలం ఫీజే 3 లక్షలు, హాస్టల్ ఫీజు ఒక 4 లక్షలు. అంటే ఆ రకంగా సగటున మనము తీసుకున్నట్టయితే 4 ఏళ్లలో 10 లక్షల రూపాయలు ఇంజనీరింగ్కి ఫీజు చెల్లించాలి. ఒకవేళ ఫీజు రీయింబర్స్మెంట్ ఆగిపోతే నా బిడ్డను నేను ఇంజనీరింగ్ చదివించను. ఎందుకంటే ఆ 10 లక్షలు పెడితే నేను నా బిడ్డ పెళ్లి చేయగలుగుతా, కాబట్టి నేను నా బిడ్డ పెళ్లి చేస్తే తప్ప ఇంజనీరింగ్ నేను చదివించను అని చెప్పడం జరిగింది. అంటే ఫీజు రీయింబర్స్మెంట్ ఆగిపోతే ఆడపిల్లల చదువులు ఆగిపోయేటువంటి ఒక ప్రమాదం ఉన్నది. ఇది వాస్తవము. ఫీజు రీయింబర్స్మెంట్ ఆగిపోతే ఇక గూడాల్లో తండాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇంజనీరింగ్ కానీ, మెడిసిన్ కానీ, ఉన్నత విద్య కానీ అభ్యసించేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఇది ఒక తీవ్రమైనటువంటి ఒక సమస్య. సామాజిక తెలంగాణకు ఒక అడ్డుగా నిలిచేటువంటి ఒక సమస్య. కాబట్టి ఈరోజు మనందరం కూడా ఇక్కడికి చేరుకొని దీని మీద చర్చించి దీనికి ఒక పరిష్కారం కనుక్కునేటువంటి ఒక ప్రయత్నం కూడా మనం చేయడం జరిగింది. పరిష్కారం నిజంగా చెప్పాలంటే ఇది చాలా క్లిష్టమైనటువంటి సమస్య ఏం కాదు. ఏడాదికి ఒక 2,100 కోట్ల రూపాయలు లేదా 2,500 కోట్ల రూపాయలు చెల్లిస్తే ఈ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం, స్కాలర్షిప్ పథకం యథావిధిగా కొనసాగుతుంది. చాలా మంది ఫీజు రీయింబర్స్మెంట్ అనేది పెద్ద విషయం, చాలా పెద్ద మొత్తం కట్టాలని అనుకుంటున్నారు. తప్పది. ఒక మూసీకి ఒక ప్రభుత్వం 1,00,000 కోట్లు ఖర్చు పెట్టాలనుకున్నప్పుడు, ఒక ఫ్యూచర్ సిటీకి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టాలనుకున్నప్పుడు, ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పర్యటనలకు మరి 100 కోట్లు ఖర్చు పెట్టాలనుకున్నప్పుడు, మంత్రుల హెలికాప్టర్లకు ఒక 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలనుకున్నప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్కు 2,000 కోట్లు 2,500 కోట్లు చెల్లించడం పెద్ద విషయమా అని చెప్పి ఈ సందర్భంగా మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రము
ఏడాదికి 3,25,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో నిధులు కేటాయిస్తున్నది. ఆ రకంగా 3 ఏళ్లలో సుమారుగా 10 లక్షల కోట్లు. ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పి నేను 4 లక్షల కోట్లు అప్పు చేసిన అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం 14 లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నప్పుడు ఒక ఫీజు రీయింబర్స్మెంట్ సంబంధించిన బకాయిలు 11,000 కోట్లు చెల్లించడం పెద్ద విషయం అని చెప్పి ఈ సందర్భంగా మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. కేవలము వాళ్ళకు చిత్తశుద్ధి లేదు కాబట్టే ఈ రకంగా మరి మీనవేషాలు లెక్క పెడుతూ మరి పదే పదే బీఆర్ఎస్ పార్టీ మీద బురద వెళ్ళేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక్కడ చాలా మంది వక్తలు చెప్పారు, ఏది కేసీఆర్ గారు అప్పులు చేశారు లేదా వారు కూడా బకాయిలు చేసిందని చెప్పి చెప్పడం జరిగింది. దానికి సమాధానంగా వజ్రాజు రవిచంద్ర గారు పెద్దలు వారు మాట్లాడతారు. కానీ నేను ఈ సందర్భంగా నేను ఒక్క విషయం చెప్పదలుచుకున్నా. ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు పనిచేసినటువంటి 10 ఏళ్లలో 20,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించినప్పుడు మరి నువ్వెందుకు చెల్లించలేవని నేను అడుగుతున్నా. నీ హెలికాప్టర్లో డబ్బులు వస్తాయి, మీ మూసీకి డబ్బులు వస్తాయి, మీ ఫ్యూచర్ సిటీకి డబ్బులు వస్తాయి, మీ కాంట్రాక్టర్లకు 1,000 కోట్ల రూపాయలు చెల్లించడానికి డబ్బులు వస్తాయి. మరి బీద బరువు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులు చదువుకుంటామంటే మీరు ఎందుకు చెల్లిస్తలేరని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. సోదరులారా, పార్టీలు ఏవైనా కావచ్చు, ఈ రౌండ్ టేబుల్ సందర్భంగా మేము చాలా మంది నేను మాట్లాడుతున్నప్పుడు విన్నాను. చాలా మంది ఏ పార్టీ అయినా కావచ్చు, ఇంక్లూడింగ్ బీజేపీ కూడా కావచ్చు, ఇక్కడ లేరు వాళ్ళు, ఏబీవీపీ కూడా కావచ్చు, అందరూ కూడా ఒకటే విషయం చెప్తున్నారు, ఈ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ముందుకు కొనసాగించాల్సిందే అని చెప్పి వారు చెప్తున్నటువంటి మాటను ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా వినాలి. వినకపోతే తప్పకుండా విద్యార్థులు తలుచుకుంటే ఏమైతుందో తెలంగాణ ఉద్యమంలో చూపెట్టిన వాళ్ళు ఇంతసేపు మాట్లాడేళ్ళు తప్పకుండా ఈసారి కూడా నీకు బుద్ధి చెప్పేటువంటి సమయం ఆసన్నమైందని చెప్పి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని సూటిగా హెచ్చరిస్తా ఉన్నాం. చాలా మంది అనేక విషయాలు మరి ఇంతకుముందు సోదరుడు వీరభద్రం గారు ఒక విషయం ఇక్కడ ఒక పేపర్ మీద రాసి ఇవ్వడం జరిగింది. చాలా సీరియస్ అంశం ఇది. వారు ఏం చెప్పారంటే, అన్న ప్రచార ఖర్చుకు కేవలం మీడియా యాడ్స్ కోసము 2023 నుంచి 2025 వరకు 133 కోట్లు ఖర్చు పెట్టింది ప్రభుత్వం. అదేవిధంగా పర్యాటక శాఖ గురించి నిర్వహిస్తున్నటువంటి హోర్డింగ్లు ప్రచార ఖర్చు 300 కోట్లు ఖర్చు పెట్టింది. మా విద్యార్థులకు ఒక 1000 కోట్లు ఇవ్వమంటే ఎందుకు ఇయ్యారని చెప్పేసి వారు అడుగుతా ఉన్నారు. ఇంకో సోదరుడు ఇంకో విషయం, ఇది రాజశేఖర్ గారు GO7, GO8, GO9 గురించి చెప్పండి అన్నారు. ఇది చాలా మంది మనం మాట్లాడుకున్నాం కానీ ఈ విషయం ఇప్పటివరకు బయటికి రాలేదు. GO7 ఏం చేశారంటే ప్రభుత్వం ఇప్పటి నుండి నేరుగా ఫీజు రీయింబర్స్మెంట్ విద్యార్థులకే ఇస్తామని చెప్పేసి ఒక జీవో తీసుకురావడం జరిగింది. కళాశాల యాజమాన్యాలు ప్రేరేపిస్తేనే చేస్తేనే ఈ ప్రభుత్వం ఇస్తలేదు. మరి అలాంటప్పుడు మేము నేరుగా విద్యార్థులకు ఇస్తామంటే ఈ పథకానికి ప్రభుత్వం ఎగనామం పెట్టడమే తప్ప మరొక విషయం కాదు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఎట్లా ఇస్తాను అంటే తల్లిదండ్రులు ముందట ఫీజు కట్టాలి, తర్వాత నువ్వు విద్యార్థులకు ఇస్తావు, అది సాధ్యమేనా అని అడుగుతున్నా. ఇంకోటి ఏమంటారంటే ఒక స్కాలర్షిప్ ఇవ్వకపోతే ఏమైనా పెద్ద విషయం అని అడుగుతున్నారు. అరే బాబు, మా ఏటూరు నగరంలో ఉన్నటువంటి ఒక గూడెంలో కానీ లేకపోతే ఇల్లందులో ఉన్నటువంటి ఒక తండాలో కానీ ఆ లంబాడి బిడ్డలు కానీ ఆ చెంచులు కానీ ఆ గోండు వాళ్ళు కానీ ఆ కోయలు కానీ వాళ్ళు స్కాలర్షిప్ మీద ఆధారపడి చదువుకుంటారు. ఇవి కనీస అవగాహన లేదు. 5,000 రూపాయలు కావచ్చు, 6,000 రూపాయలు కావచ్చు, కానీ 5,000 రూపాయలతోనే వాళ్ళు పుస్తకాలు కొనుక్కుంటారు, 5,000 రూపాయలతోనే వాళ్ళు ఎగ్జామ్ ఫీజులు కడతారు, 5,000 రూపాయలతోనే 1, 2 డ్రెస్సులు అనుకొని వాళ్ళు కళాశాలకు పోయి వాళ్ళు చదువులు పూర్తి చేస్తారనేటువంటి కనీస అవగాహన ఈ ముఖ్యమంత్రి లేకపోవడం చాలా బాధాకరం అని చెప్పి ఈ సందర్భంగానే మనం చేస్తా ఉన్నాను. ఇంకో సోదరుడు ఒక కాగితం ఇచ్చిండు, ముఖ్యమంత్రి సెటిల్మెంట్ గురించి మాట్లాడుతున్నానన్నా దాని గురించి ప్రస్తావించాను. ఇక నేను ప్రస్తావించేటువంటి పెద్దవాడిని కాదు, తప్పకుండా మా అన్న ఆ సెటిల్మెంట్ ఏంది దాని సంగతి ఏందో కూడా చెప్తారని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. కానీ ఒక విషయం అయితే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, తప్పకుండా ఇది చాలా పెద్ద అంశము, మనందరం కూడా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరము. సరే, కొన్ని పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఉండొచ్చు, కొన్ని పార్టీలు వాళ్ళు విరుద్ధంగా ఉన్నా కూడా వాళ్ళు మద్దతుగానే వాళ్ళు కలిసే మెలుగుతాను. మీరు ఏమైనా చేసుకోండి, మీరు అంటగలుగుతారా, మీరు ఏం చేస్తారో మీరు చేసుకోండి. కానీ ఈ రాష్ట్ర భవిష్యత్తును, ఈ రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తును, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన ఆదివాసీ దళిత బిడ్డలను, బడుగు బలహీన వర్గాల బిడ్డలను కాపాడాల్సినటువంటి బాధ్యత అన్ని రాజకీయ పక్షాల మీద ఉంది. కాబట్టి మీరు దీని మీద సీరియస్గా స్పందించాలని, మరి ముఖ్యమంత్రి గారు వెంటనే మరి పట్టుదలకపోకుండా 11,000 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులను
వెంటనే చెల్లించాల్సిందే ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. జీవో 7, జీవో 8, జీవో 9 ఏవైతున్నాయో వాటిని రద్దు చేసుకోవాలి. పాత పద్ధతిలోనే ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ ను మరి కొనసాగించాలి. ఏ రకంగానైతే కేసీఆర్ గారు ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ కు మరి నిధులు డబుల్ చేసిండో ఆ రకంగా రేవంత్ రెడ్డి గారు కూడా డబుల్ చేసి విద్యా వ్యవస్థను కాపాడాలి. ఈ విద్యను అభ్యసిస్తున్నటువంటి మా పేద వర్గాలకు సంబంధించినటువంటి బిడ్డలను కాపాడాల్సిందే ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మీ అందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు మీ అందరు కూడా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను చాలా అద్భుతంగా మా శ్రీకాంత్ గాని, అనుదీప్ గాని, దుర్గా ప్రసాద్ గాని, రమాకాంత్, సర్పంచ్ శ్రీకాంత్ గారు, అన్వర్ గారు, మునీర్ గారు, శ్రీకాంత్